హాయ్ యస్ వెల్కమ్ టు వర్ది ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో ఎరేజర్ అనే టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ని తెలుసుకున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ని యూజ్ చేసుకొని మనం ఒక ఇమేజ్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఎలా డిలీట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక న్యూ ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఒక ఇమేజ్, సో ఇమేజ్ ఓకే, ఈ ఇమేజ్ నేను తీసుకున్నాను. సో నేను ఒక కొత్త ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఈ ఇమేజ్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. మీరు కనుక కంట్రోల్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఏ టూల్ యాక్టివేట్ చేసినా కూడా మీకు కంట్రోల్ అనేది ప్రెస్ చేసినట్లయితే మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇక్కడ దీన్ని ఇంతవరకు పెట్టాను. సో జూమ్ చేసుకొని నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాల్సినటువంటి సైజ్ నేను పెట్టుకొని హార్డ్నెస్ 0 పెట్టుకొని, ఈ స్పేసింగ్ అంటారా, ఇది స్పేసింగ్ అనేది మనకి మామూలు బ్రషెస్ యూజ్ చేస్తారు, చూసారా ఈ విధంగా. ఈ హార్డ్నెస్ అనేది పూర్తిగా తీసేసాం కాబట్టి మనకి ఇది ఉంది. సో ఈ స్పేసింగ్ కూడా 0 పెడితే సో బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. సో కాబట్టి ఇదిగోండి ఇక్కడ స్టేటస్ బార్లో తెలుస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను స్పేసింగ్ని కొంచెం పెంచుతాను. చూసారా, ఈ స్పేసింగ్ పెంచితే ఏమవుతుందంటే బ్రష్కి మధ్యలో ఎంత స్పేస్ అయితే నేను ఇచ్చానో అంత పర్సంటేజ్ పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారా, సో ఈ స్పేసింగ్ అనేది మనకి అక్కర్లేదు అనుకున్నప్పుడు తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి ఈ విధంగా. సో మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం డిలీట్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. అదే ఒక కొత్త ఇమేజ్ న్యూ లేయర్లో తీసుకున్నాం కాబట్టి మనం ఇలా వాడుతున్నాము. అలా కాకుండా డైరెక్ట్ ఫైల్ మీద మనం అప్లై చేసేటట్టయితే నేను దీన్ని మినిమైజ్ చేసుకొని ఒరిజినల్ ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాను. ఒరిజినల్ ఇమేజ్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా పోతుంది. సో ఇమేజ్, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కూడా లేదు. సో మొత్తం పోతుంది. సో ఇలాగ మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం యూజ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసేసుకోవడం జరుగుతుంది. సో ప్రాసెస్ జరిగే వరకు కూడా మీకు ఇలా టైమర్ సింబల్ వస్తుందంటే ప్రాసెస్ జరుగుతుంది. సో యూ షుడ్ హ్యావ్ టు వెయిట్ అని అర్థం. సో ఈ విధంగా ఇలాగ మనకు కావాల్సినట్టుగా మనం ఈ టూల్ని యూజ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు. చూసారా, అది ఇలాగా. కొంత ఎంతవరకు కావాలో అంతవరకు మనం డిలీట్ చేసేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనం మౌస్ రిలీజ్ చేస్తామో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టు ఈ కలర్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఈ బ్లింక్ అవుతుందంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అని. వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే మనం ఇంతకుముందు ప్రీవియస్ సెలెక్ట్ చేసి ఉంచామో ఆ కలర్ వచ్చి ఆగిపోతుంది. జనరల్గా మనం బ్యాక్గ్రౌండ్స్ అలా కట్ చేసేటప్పుడు మనం పెన్ టూల్ని కానీ లేదా మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ని కానీ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్స్ని మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాము ఫోటోషాప్లో. ప్రొఫెషనల్స్ అయితే అసలు వాడరు. సో చూసారా, చాలా స్లోగా ఉంది. సో ఇది స్లోగా ఉంటుంది ఏంటంటే మన సిస్టమ్ ర్యామ్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా మనకి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ బ్లింకింగ్ ఆగిపోయిందంటే ప్రాసెస్ అయిపోయినట్టు. మనకి ఎప్పుడైతే ఈ సర్కిల్ ప్లస్ సింబల్ అయితే వస్తుందో అప్పుడు మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ గురించి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా wardi tutorials@gmail.com అనే మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ wardi tutorials.